కానంటే రామచంద్రరావు అనే వ్యక్తి అధ్యక్షుడిగా నియమితులయిన తర్వాత చాలా చర్చ జరిగింది. ఎందుకు? సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవ్వడం జరిగింది. యెస్. సో, ట్రోల్స్ అయ్యాయి. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న బీజేపీ కనీసం బీసీకి అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. వీళ్ళు బీసీని ఏం చేస్తారు అనే See, ఒక చర్చ వస్తూ ఉంది. మీరేం చెప్తారు? అలాగే అపోజిషన్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ కావచ్చు, లేదా ఇప్పుడు అధికార పార్టీ కూడా రెండు ఈసారి మనమే గెలిచేది అన్నట్టుగా వాళ్ళు చాలా ధీమాగా చెప్తా ఉన్నారు ప్రెస్ see, మీట్లో. బీసీ డిక్లరేషన్ అంటే బీసీకి అధికారము, ఆయన నెక్స్ట్ సీఎం అభ్యర్థి బీసీ ఉంటారు అనేది అమిత్ షా గారు, మోడీ గారు అనేక పర్యాలు చెప్పారు తెలంగాణ విజిట్ చేసినప్పుడు. ఎక్కడా కూడా రాష్ట్ర అధ్యక్షుడు కూడా సేమ్ కులానికి ఉండాల్సిన అవసరం లేదండి. సేమ్ కులము, సేమ్ బీసీని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలని ఏం లేదు. ఇప్పుడు పార్టీలో ఎలా ఉంటుందంటే, పర్టికులర్లీ నేషనల్ పార్టీ లైక్ బీజేపీ, వీ డోంట్ బిలీవ్ కాస్ట్ సిస్టమ్ విత్ ఇన్ ద పార్టీ. విత్ ఇన్ ద పార్టీ ఎవరు అధ్యక్ష స్థానంలో దీన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలుగుతారు, అందరినీ సంయమనం చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఎవరు అనేది వెతికి వాళ్ళ చేతిలో పెడతారు. కానీ క్యాస్ట్ అక్కడ చూడరు. క్యాస్ట్ అక్కడ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా స్పష్టంగా చెప్తున్నా. క్యాస్ట్ అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు అక్కడ. అట్లా అనుకుంటే ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క క్యాస్ట్కి రాష్ట్రంలో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. రాజకీయంగా అది పెద్ద ఫెచింగ్ కాదు, అంటే ఆ క్యాస్ట్ నుంచి తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టడం. కానీ స్టిల్ ప్రెసిడెంట్ పెడతారు, ఎందుకంటే బీజేపీలో స్ట్రాంగ్లీ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అధికారం వేరు, అంటే పార్టీ కష్టపడి పనిచేస్తే పవర్లోకి వస్తారు కదా, ఆ అధికారం ప్రజలకి సేవ చేసేటప్పుడు ఆ అధికారము ఎవరికి ఇవ్వాలి అనేది అది వేరే ప్రాసెస్. అది పార్టీ వేరు, గవర్నమెంట్ వేరండి. అంటే రామచంద్రరావుకి ఇచ్చిన తర్వాత అన్ని పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి ఇంక ఈసారి అధికారం మనదే అని అంత ధీమాగా చెప్పడం అనేది, అంటే బేసిక్గా అక్కడ రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ సక్సెస్ అవ్వదనా లేకపోతే ఏంటి? అంటే మీరు ఎలా తీసుకుంటారు? ఒకటి చెప్తాను మీకు. ద వెరీ ఫ్యాక్ట్ దట్ అందరు గుమ్మికూడ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టారంటేనే వాళ్ళు ఎంత భయపడుతున్నారు బీజేపీకి అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామచంద్రరావు గారు చిన్న వ్యక్తి కాదు, ఇవాళ నిన్న రాజకీయాల్లో ఒక చిన్న వ్యక్తి కాదు, రాజకీయ ఓనమాలకు తెలియని వ్యక్తి కాదు. ఆయన పాపులర్ క్రిమినల్ లాయర్ అండ్ పార్టీలో చాలా ఏళ్ల నుంచి ఉన్న లీడర్. వారు స్టూడెంట్ డేస్ నుంచి రాజకీయాలు నేర్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి తెలియదు అంటారా ఎలా రాజకీయం చేయాలో? దాదాపు 48 ఏళ్ళు బీజేపీ అనే పార్టీలో, అంటే బీజేపీ అసలు సౌత్లో పెద్ద పాపులర్ కాని టైంలో కూడా ఆయన బీజేపీలో ఉండే ఏబీవీపీ, దెన్ బీజేపీ పార్టీ అలాగే కంటిన్యూ అయిన వ్యక్తి. అంటే సిద్ధాంతానికి ఎంత అటాచ్డ్ పర్సన్, అట్లాగే ఎంతమందిని చూసుంటారు ఆయన, ఎంతమంది దగ్గర వర్క్ చేసి ఉంటారు. ఆయన కూడా అనేక పార్టీ పదవులు చేపట్టిన వ్యక్తే కాబట్టి అన్నీ చేసి సిటీ ప్రెసిడెంట్గా చేశారు ఎఫెక్టివ్గా. మరి బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కూడా సిటీ ప్రెసిడెంట్ వారే కదా, ఏ ధర్నాలు ఏవైనా కూడా వారే చేశారు కదా. సో అందువల్ల ఆయనకి మాట్లాడటం తెలియదు అంటారా, ఆలోచించడం తెలియదు అంటారా, అసలు వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కాదు అసలు. ఆయన మీద నమ్మకంతో అన్ని విషయాలు ఆచితూచి మా అధిష్టానం నిర్ణయించింది. ఆయన అందరికీ ఆమోదయోగ్యుడు. అంటే ఆయనకి అసలు పార్టీలో శత్రువులు అంటూ ఎవరు లేరు, అందరితో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచి వ్యక్తి, ఎవ్రీబడి లైక్స్ హిమ్. సో అలాంటి ఒక అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది. తెలివితేటలుండి, లా చదువుకున్న వ్యక్తి ఉండి, పార్టీలో దీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ఇలాంటి వాళ్ళు ఉంటే భయపడతారు కదా డెఫినెట్గా. సో దానివల్ల వీళ్ళందరూ కలిసి ఆయన్ని ఏదో ఒక విధంగా ట్రోల్ చేద్దామని చూడటం కానీ, ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఆహా మేము వచ్చేసామని అనుకోవటమే కానీ దట్ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఇప్పటికి కూడా రాబోయేది బీసీ ముఖ్యమంత్రి, అది చాలా క్లారిటీ ఉంది పార్టీ సర్కిల్స్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే, పార్టీ అధ్యక్షుడు వేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు. పార్టీ అధ్యక్షుడిని బీసీ చేస్తామని ఎక్కడా ఎవరు చెప్పలేదు, బీజేపీలో ఎప్పుడూ చెప్పలేదు. కానీ అంటే బేసిక్గా రామచంద్రరావు గారికి ఇచ్చిన తర్వాత నేను అడిగేది ఏంటంటే, ఆయన మంచోడా చెడ్డోడా అనే దానికంటే ఎక్కువ డిస్కషను ఆయన క్యాపబుల్లా కాదా అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది మీరు ఎట్లా తీసుకుంటారు? డెఫినెట్లీ హీస్ కేపబుల్. నేను ఇందాక అదే ఇంకా సేపు చెప్తున్నాను, హీస్ డెఫినెట్లీ కేపబుల్. హీ నోస్ హౌ టు ఇవేడ్ వాటర్స్. అంటే టఫ్ టైమ్స్ చూసారు ఆయన, పార్టీ చాలా టఫ్ టైమ్స్లో ఉన్న వ్యక్తి ఆయన. ఇవాళ పార్టీ పెరిగి అందరూ వచ్చేసి పార్టీలో చేరటం అవుతుంది, బట్ పార్టీ అసలు బేసిక్ చాలా చిన్న స్థాయిలోంచి ఆయన పైకి వచ్చారు. సో అన్నీ చూసారు ఆయన. కార్యకర్త సాధక బాధకాలు తెలుసు, ప్రతి పొజిషన్లో ఏమి ఛాలెంజెస్ ఉంటాయో తెలుసు, నాయకుల మధ్య ఎలా ఒక సారూప్యత తీసుకురావాలనేది ఐడియా ఉంటుంది, సంయమనం ఎలా పండించాలో తెలుసు. కార్యకర్తలకు ఏమైనా కష్టం ఉంటే ఇన్ని రోజుల్లో కూడా మేము ప్రత్యక్షంగా చూసింది కూడా చెప్తాను నేను.
అనేక సంవత్సరాలు నేను పార్టీలోకి వచ్చి ఆల్మోస్ట్ 7 years ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఈ 7 yearsలో కూడా నేను చూసింది ఏంటంటే పార్టీలో ఏ ప్రాబ్లం ఉన్నా, లీగల్ ప్రాబ్లం కానీ మామూలుగా అయినా కూడా కార్యకర్తలకు ఏ ప్రాబ్లం ఉన్నా తెల్లవారుజాను 3 అయినా సరే ఆయన ఫోన్ చేస్తారు, ఆయన తీసుకుంటారు. ఆయన పిఏ అట్లా ఎవరు ఆన్సర్ చేయరు, ఆయన ఆన్సర్ చేసేవారు. చేసి వాళ్ళకి ఉన్న వాళ్ళకి జామీన్ తీసుకురావడం కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ద నీడ్ ఇస్ ఆయన టేక్ కేర్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ నాట్ అ స్మాల్ జోక్. ఇన్నేళ్ళు సంవత్సరాల తరబడి చేయటం అనేది అంటే మీకు ఎంత పాజిటివ్ ఇది ఉంటుంది.